హాయ్ నమస్కారం. రేపొద్దున సెప్టెంబర్ 2వ తారీఖు శ్రావణ అమావాస్య. అమావాస్య లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు. అమావాస్య రోజున మనం ఇల్లు మొత్తం అంతా శుభ్రంగా దులుపుకొని మనం పొద్దున్న తలస్నానం చేసుకొని దేవుడి గదిని కూడా శుభ్రం చేసుకొని పూజ మొదలు పెట్టుకోవాలి. లక్ష్మీదేవి లక్ష్మీనారాయణుడిగా కానీ లేకపోతే పార్వతీ పరమేశ్వరులుగా కానీ మనం పూజించాలి. ఎక్కువగా లక్ష్మీనారాయణులకి పూజిస్తారు. లక్ష్మీదేవికి కుంకుమ పూజ కూడా చేసుకుంటారు. యథాశక్తి మీ నైవేద్యం క్షీరాన్నం కానీ కొబ్బరికాయ కానీ పళ్ళు కానీ ఏముంటుంది పెట్టుకోవాలి. తులసి దళాలతో ఒకవేళ తులసి దళాలు మీరు ముందే ఉంచుకొని పెట్టుకుని లేదా ఆ రోజున కోసుకుని అమావాస్య రోజున ముట్టుకోరు కాబట్టి ముందు రోజే కోసి పెట్టుకోవడం అనేది మంచి విశేషం. ఆ రోజు కుంకుమ పూజ చేసుకోవాలి అమ్మవారికి. వీలైతే గుడికి వెళ్ళాలి. కొంతమంది అయితే పొద్దున్న సాయంకాలం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం కుంకుమ పూజ చేయించుకున్నాక అలా దర్శనం చేశాక అప్పుడు భోజనం చేస్తారు. ఇదివరకు అలాగే చేసేదాన్ని. ఇప్పుడు ఓపిక లేదు, బాబుతో కుదరట్లేదు కాబట్టి కేవలం మామూలు వారాల్లాగానే పొద్దున్న పూజ, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ ఎలా చేసినా మనసుతో చేస్తే చాలా అమ్మకి. ఇప్పుడు ప్రస్తుతానికి శ్రావణ మాసంలో చాలా వరదలు వెళ్ళారాయి కాబట్టి మనము విజయవాడ మునిగిపోయింది. దానికోసం కూడా కొంచెం అమ్మవారిని ప్రార్థించి వాళ్ళందరూ సురక్షితంగా ఉండాలని కోరుకోవాలి అని నేను అనుకుంటున్నాను. మనం ప్రార్థించడం తప్ప ఏం చేయలేం. కొంతమంది అయితే చక్కగా సహాయం కూడా చేస్తారు. చాలా మంచి విషయం. ఇది మాస శివరాత్రి ఈరోజు కూడా జరిగాయి, నిన్న జరిగాయి. మాస శివరాత్రి ఎక్కువ 90% అయితే నిన్నే జరిగాయి. 31వ తారీఖు శనివారం జరిగింది. శని త్రయోదశి కలిసి వచ్చింది. త్రయోదశి చతుర్దశి కలిసి ఉన్న రోజున చేస్తారంట, లేకపోతే చతుర్దశి పూర్తిగా ఉన్న రోజున చేస్తారంట. చతుర్దశి పొద్దున్న ఉండి సాయంత్రం అమావాస్య ఉన్న రోజున చేయకూడదు అని పురోహితులు చెప్పడం జరిగింది. సో మాస శివరాత్రి ఇక్కడ నుంచి మీరు చూసుకుని చేసుకోండి, చాలా మంచి ఫలితం ఉంటుంది. తర్వాత అమావాస్య కూడా మీరు ప్లాన్ చేసుకుని చేసుకోవచ్చు. మాస శివరాత్రి రోజున కొన్ని గుళ్ళలో హోమాలు కూడా చేస్తారు. రుద్ర హోమం అంటారు. ఇది జనరల్గా ఇది కార్తీక మాసంలో మరియు శివరాత్రికి చేస్తూ ఉంటారు. కొన్ని గుళ్ళలో మాత్రం ప్రతి మాస శివరాత్రికి చేస్తూ ఉంటారు. రుద్రహోమం ఆరోగ్యదాయకం. ఇక అమావాస్య రోజున చండీ హోమం చేయించుకుంటాం, చాలా మంచిది. చండీ హోమం మీకు కుదిరితే చండీ హోమం కూడా చేయించుకోండి. సామూహిక చండీ హోమం కేవలం 500 రూపాయల టికెట్తో ఉంటుంది. అది మీరు చూస్ చేసుకోవచ్చు. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మనకి అమావాస్య రోజున ఎవరైనా సరే ఆంజనేయ స్వామి వారికి కూడా అభిషేకాలు చేస్తారు, పారాయణ చేసుకుంటారు. ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసాని పారాయణం చేస్తారు. కొంతమంది అభిషేకాలు కూడా చేసుకుంటారని నాకు ఈ మధ్య తెలిసింది. స్వామివారికి కూడా చేసుకుంటారంట, అది కూడా మంచి విషయమే. కానీ ప్రత్యేకంగా మాత్రం అమావాస్య లక్ష్మీదేవికి, దుర్గాదేవికి, అమ్మవారికి సంబంధించినటువంటి తిథి. అమ్మవారు హనుమ ఇద్దరు కూడా త్వరగా కనికరిస్తారని చెప్పేసి చెప్తున్నాయి పురాణాలు. అమ్మవారు మనం దేవతల్లో ఎవరిని పూజించినా అమ్మవారు త్వరగా అనుగ్రహిస్తారు. హనుమాన్ కూడా ఆ విధంగానే త్వరగా అనుగ్రహిస్తారంట మనసు పెట్టి చేస్తే. తర్వాత పురోహితిక అమ్మవారు అని చెప్పేసి కొత్తపేట, హైదరాబాద్ కొత్తపేటలో ఉంటారు, శ్రీరామకృష్ణ మఠంలో. ఆవిడని దర్శించండి. అక్కడ హోమం చేస్తారు, చండీ హోమము అమావాస్యకి. అది మనకి ఒక 15 రోజులు 20 రోజులు ముందుగానే టికెట్ తీసుకొని వెళ్ళాలి. అసలు ఆ హోమం చేయించుకుంటాం, చాలా చాలా మంచి విశేషం. శత్రుపీడ అసలు ఎంత గొప్ప వాళ్ళైనా సరే ఆ శత్రువులు చెడ్డ పని చేస్తున్నారు అంటే వాళ్ళు మనల్ని ఏమి చేయలేరు, కాపాడుతుంది. ఇంకా ఓకే, మనకు శత్రువులు ఎవరు లేరు, మనమే అజాత శత్రువు అంటే చాలా మంచి విషయం. మనలో దుర్గుణాలు ఉంటాయి, అవే మన శత్రువులు. అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, అలాంటి వాటిని కూడా ఈవిడ చక్కగా తొలగించి మనకి శత్రునాశనం చేస్తుంది అమ్మవారు. ఇంకా ఈవిడే శ్రీ ప్రత్యాంగిక పరమేశ్వరి మందిరము, జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వర నంద